పోలవరం బనకచెర్ల ప్రాజెక్టు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఈ ప్రాజెక్టుకు అనుమతులు ఇవ్వాలని ఇటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రయత్నిస్తుండగా తెలంగాణ ప్రభుత్వం మాత్రం తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. గోదావరి నది నుంచి వరద జలాలు సముద్రంలోకి వృధాగా పోయే నీటిని మాత్రమే తాము వినియోగించుకుంటామని, దిగువన ఉన్న తాము అదనపు నీళ్లు వాడుకోలేం కదా అని ఏపీ ప్రభుత్వం తెలంగాణను ప్రశ్నిస్తోంది. ఈ బనకచెర్ల ప్రాజెక్టు కారణంగా రాయలసీమకు సాగునీరు, త్రాగునీరు అందవచ్చని, తద్వారా వెనకబడిన రాయలసీమ ప్రాంతం సుభిక్షంగా మారుతోందని, ఎందుకు 80,000 కోట్ల రూపాయల అంచనా వ్యయం అవుతుందని చెప్పింది. అయితే దీనిపై తెలంగాణ ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. చివరకు రెండు రాష్ట్రాల మధ్య జల వివాదం కేంద్ర జలవనరుల శాఖ పంచకు చేరింది. ఏపీ, తెలంగాణ మధ్య గత కొద్ది రోజులుగా ప్రాజెక్టుల వివాదం కొనసాగుతోంది. ప్రధానంగా పోలవరం బనకచెర్ల ప్రాజెక్టుకు సంబంధించి పర్యావరణ అనుమతులు తీసుకోవాలని కేంద్ర జల సంఘం తేల్చి చెప్పింది. మరోవైపు పోలవరం అథారిటీ కూడా కొన్ని అభ్యంతరాలను వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో మంగళవారం సాయంత్రం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. ప్రధానంగా బనకచెర్ల ప్రాజెక్టుపైనే ఆయన చర్చించడానికి ఢిల్లీ చేరుకున్నట్లు సమాచారం. 2 రోజుల చంద్రబాబు ఢిల్లీ పర్యటనలో కేంద్ర మంత్రి అమిత్ షాతో పాటు కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ను కూడా కలిసి బనకచెర్ల ప్రాజెక్టుకు అన్ని రకాల అనుమతులు లభించేలా సహకరించాలని కోరనున్నారు. ఈ ప్రాజెక్టు గేమ్ చేంజర్ గా పదే చెబుతున్న చంద్రబాబు ఢిల్లీ పెద్దలపై ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. బుధవారం రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో జల వివాదాలపై చర్చ కోసం తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కేంద్ర జలశక్తి శాఖ మంత్రితో పాటు అధికారులు కూడా సమావేశమవుతారు. ఇరువురు ముఖ్యమంత్రులతో బనకచెర్ల ప్రాజెక్టుపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వద్ద ఉన్న సమాచారాన్ని, తెలంగాణ ప్రభుత్వం వద్ద ఉన్న అభ్యంతరాలను వింటారు. బుధవారం మధ్యాహ్నం ఢిల్లీలో కేంద్ర జలశక్తి మంత్రి నేతృత్వంలో తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు, రేవంత్ రెడ్డిలు భేటీ అవుతారు. సమావేశానికి ఇద్దరు సీఎంలను పిలుస్తూ కేంద్ర జలశక్తి సర్క్యులర్ జారీ చేసింది. అయితే ఏపీ ప్రభుత్వానికి తెలంగాణ ప్రభుత్వం షాక్ ఇచ్చింది. నో చెప్పిన తెలంగాణ బనకచెర్ల ప్రాజెక్టుపై చర్చించడానికి విముఖత వ్యక్తం చేస్తూ తెలంగాణ ప్రభుత్వం లేఖ రాసింది. ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో బనకచెర్లపై సమావేశానికి బుధవారం ఢిల్లీలో ఏర్పాటు చేసిన కేంద్ర ప్రభుత్వానికి లేఖతో సమాధానం ఇచ్చింది. బనకచెర్లపై సింగిల్ ఎజెండాతో సమావేశానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిపాదన చేసింది. అయితే చర్చ అవసరం లేదంటూ ఏపీ ప్రభుత్వ ప్రతిపాదనను తెలంగాణ ప్రభుత్వం తిరస్కరించింది. 2 రోజులుగా ముఖ్యమంత్రుల సమావేశంపై తెలంగాణలో జోరుగా చర్చ జరుగుతున్న నేపథ్యంలో లేనిపోని అనుమానాలకు తావివ్వడం ఇష్టం లేకడం తెలంగాణ ప్రభుత్వం చర్చకు నో చెప్పినట్లుగా తెలుస్తోంది. మొత్తం మీద బనకచెర్ల ప్రాజెక్టు రెండు తెలుగు రాష్ట్రాల రాజకీయ పార్టీలకు ప్రధాన అంశం కాగా కేంద్ర ప్రభుత్వానికి మాత్రం తలనొప్పిగా తయారైందని చెప్పాలి.